మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని 10వ వార్డులో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లే పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే ఉదయాన్నే పెన్షన్ అందించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల ఊబిలోకి నెట్టిన గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లటం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సర్వనాశనం చేసిందని, అయినా దేనికి వెరవకుండా తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తున్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ బాబు ప్రతి నెల 1వ తేదీ ఉదయానికే సంక్షేమ పెన్షన్లను పెన్షన్దారుల ఇంటి వద్దనే ఇప్పిస్తున్నారని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీ తమ జీతాలు అకౌంట్లో పడుతున్నాయని ఇది ప్రజలు గమనించాలి అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన 7 నెలలకే వైసీపీ నాయకులు ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ రోజు వైసీపీ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళన చేపట్టడం ఎంతవరకు సమంజసమని, గత వైసీపీ ప్రభుత్వంలోనే రియంబర్స్మెంట్ ను విద్యార్థులకు అందకుండా వారి యొక్క ఉసురు పోసుకున్నారని, కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఏమిటని అన్నారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూరుకుపోయి ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నానా మాటలు అంటున్నా కూడా ఏమాత్రం తొనగకుండా బెనగకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో పెన్షన్దారులకు, అలాగే ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పడే విధంగా మన పెద్ద ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలాగే మా యువ నాయకుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు, అలాగే మా మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చాకచక్యంతో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు కృషించిపోయి ఉన్నప్పుడు అంపచేయ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి నిలబెట్టేదానికి కృషి చేస్తూ ప్రతి నెల 1వ తారీఖు ఈ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు సమకూరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేలా చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. వారికి మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చినామో ఇవన్నీ కూడా 1 by 1 పూర్తి చేసుకుంటూ వస్తాం. కానీ 6 నెలలు కాకముందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, పోతే సూపర్ 6 పక్కన పెట్టిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 3000 పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారా? మీకు ఏడ సిగ్గులేదు ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి? 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం ఎక్కిన తర్వాత నేను 250 కాడికి ఇస్తాను, మా నాన్న జన్మదినం రోజు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఆ జన్మదినాన్ని కూడా మీ నాన్న కూడా పక్కదోవ పట్టించి పాపం మీ నాన్న కూడా అపకీర్తి తెచ్చే విధంగా మీ నాన్న బర్త్డే రోజు ఇవ్వకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మర్చిపోయినా మీరు? ఎన్ని రకాలుగా ప్రజలు మీరు ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఓర్పుతోటి, సహనంతో తట్టుకొని నిలబడి ఉన్నారు. దానికి ఈ రాష్ట్ర ప్రజల్ని అభినందించక తప్పదు. భవిష్యత్తులో ఈ యొక్క అంపశయ మీద ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు అనేవి రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి, పెట్టుబడుల రూపంలో వస్తూ ఉన్నాయి. అయితే కొంత టైం పడుతుంది. ప్రజలందరూ కూడా ఓపికతో ఎదురు చూస్తున్నారు. ఏ రోజుకైనా గాడిన పెడతారు, ఏ రోజుకైనా ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రం ఎప్పుడెప్పుడు బురద నవ్వుదామా, ఎప్పుడెప్పుడు ఇది చేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నారు. అది వారి యొక్క సిగ్గుమాలిన చర్యగా, నీతిమాలిన చర్యగా అందరూ కూడా భావించక తప్పదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నాలు పిలుపునిస్తా ఉన్నారు. అసలు ఒకటే అడుగుతాను, అప్పులు చేసిపోయి మీరు ఈ రోజుకి డబ్బులు కట్టకుండా ఆ రోజు అన్ని ఫీజు రియంబర్స్మెంట్ లో మొత్తాన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు మీకు ఎక్కడ సిగ్గులేదు మీరు చేయడానికి?
ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ దండా చేయడం మీకు ఎక్కడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం. మీరు చేసిన అప్పులు ఇంకా తీరలేదు, మళ్ళీ మేము ఇవ్వలేదని చెప్పి మా ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి మా ప్రభుత్వం మీద నిందలేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు హర్షించరు, ప్రజలు గుర్తించరు కూడా ఈ రకంగా చేస్తే. కొద్దిగా ఓపిక పట్టండి. మేము ఏదో తప్పు జరుగుతున్నప్పుడు, ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఏలెత్తి చూపించండి. అంతేగాని రాష్ట్రాన్ని దివాలా తీర్చిపోయి, రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి ఒక